ఇగోనరోళ్ళ జాతరలకు పోయినప్పుడు మంచి కొలువు దొరికితే 10 కొబ్బరికాయలు కొడతా పానం మంచిగా అయితే యాటను కోత్తా అని కొందరు మొక్కుకుంటారు కదా. ఇక మొక్కుకున్నట్టే జరిగిపోతే మొక్కులు తీర్చుకుంటారు. గట్లనే హన్మకొండల ఒక వింత మొక్కు తీర్చుకున్నారోళ్ళ ఒక కుటుంబం వాళ్ళు. ఇక ఆ వింత మొక్కేందో ఆలస్యం చేయకుండా జల్దిరా చూసేయండి, మీరు పరిశాన్ అవుతారోళ్ళ. అన్నట్టు మేడారం అంతా సమ్మక్క సారక్క జాతరతోని బిజీ బిజీగా ఉన్నది కదా. అసలైన జాతర ఇంకా చాలు కాలే గాని చిన్న జాతరనైతే నడుస్తాంది. జనాలు అత్తనే ఉన్నారు, నిలువెత్తు బంగారం పెట్టి మొక్కులు తీర్చుకుంటాన్రు. అగో ఇప్పుడు ఇక్కడ చూడుర్రి, అయి తరాజుల కుక్క కూసొని ఉన్నదేంది. అయ్యో కుక్క అనకుర్రొల్లా, లియో లియోనట దీని పేరు. ఇప్పుడు ఈ లియోకే సమ్మక్క మొక్కు తీర్చుకుంటాన్రు, వనదేవతలకు నిలువెత్తు బంగారం పెడతాన్రు. అయితే పోయిన జాతరప్పుడు ఈ లియోకు పానం సుస్తయిందటనొల్లా, దవాఖానకు పట్టుకపోయినా తగ్గలే. ఇక ఇంటి మనిషికి పానం మంచిగా లేకుంటే ఎట్లుంటది. వీళ్ళేమో ఈ కుక్కను మస్తు గౌరవంగా పెంచుకున్నారు, దాని పానము కుసకుస అంటుంటే వీళ్ళు మస్తు రంది పెట్టుకున్నారు. పోయిన జాతర అప్పుడు సమ్మక్క సారలక్కకు మొక్కుకున్నారోల్లా ఈ కుక్క పానం మంచిగా కావాలని. మా లియో జరం తగ్గితే వచ్చే జాతర నాడు నిలువెత్తు బంగారం పెడతా అని మొక్కిర్రట. ఇక గిట్ల మొక్కిన 1-2 రోజులకే దీని జరం తగ్గిందట, శంగ శంగ ఎగురుకుంటా ఉన్నదట. ఇక వీళ్ళు దిల్ కుష్ అయిపోయిర్రు. అప్పుడు మొక్కుకున్నట్టే ఇప్పుడు జాతర కాడికి వచ్చి ఇగో ఈ లియోకు నిలువెత్తు బంగారం పెట్టిర్రు. మొత్తం 13 కిలోలు దూయిందట. ఇక ఈ 13 కిలోల బంగారం సమ్మక్క సారక్కకు సమర్పించుకున్నారు వల్ల. అంటే మనుషులకే కాదు జీవాలకు కూడా మొక్కులుంటాయి అన్నట్టు. వింత మొక్క అంటే ఇదే మరి.